హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా హెల్తీగా రాగి పిండితో ఇడ్లీ అలాగే దోశ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను టీ కప్తో 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. అది ఒక గిన్నెలోకి తీసుకుని 2 టైమ్స్ మనం కడుక్కోవాలండి వాటర్ పోసుకొని. తర్వాత వేరే వాటర్ మార్చుకుని ఒక 3 to 4 hours వరకు మనం నానబెట్టుకోవాలి. ఇది నానిపోయింది. తర్వాత వాటర్ వంపేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండి మనం రెడీ చేసుకోవాలండి. అలాగే ఏ గ్లాస్తో మనం పప్పు తీసుకున్నామో 2 గ్లాసులు రాగి పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది మనం పప్పు వచ్చి మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది వచ్చి రాగి పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది పొడిపిండి కాబట్టి మనకి గట్టిగా అవుతుందండి. మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఒక 6 to 7 hours వచ్చి మనం నాననివ్వాలండి. తర్వాత ఇది ఇడ్లీ పిండిలాగా ఫామ్ అవుతుంది, మనకి కొంచెం పొంగుతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం ఇడ్లీ కింద వేసుకోవచ్చు, దోశ కింద కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ రేకులకి కొంచెం ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ అప్లై చేసుకోవాలండి, మనకు అంటుకోకుండా వస్తాయని చెప్పేసి. ఇప్పుడు మనం ఇడ్లీ ఇలాగే కొంచెం కొంచెంగా ఆ గుంటల్లో వేసేసుకోవాలి. ఏదో ఒక 10 minutes అలాగా ఉడికిస్తే సరిపోతుందండి. నేను కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని పైన స్టాండ్ పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి పొంగుతూ ఉంటుంది కదా ఇడ్లీ, పొంగకుండా ఉండడానికి. మనం విజిల్ పెట్టుకోకుండా ఓన్లీ మూత ఒకటే పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇంకోండి రెడీ అయిపోయింది మనకి. మనం ఒకసారి ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుందండి. ఇంకో చూడండి, మీకు కూడా చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంది. ఇది రాగిపిండి చాలా హెల్త్కి చాలా మంచిది కదండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం దోశ కూడా వేసుకుని చూద్దాం. తవా వేడెక్కిన తర్వాత కొంచెం పిండి తీసుకుని దోశ వేసుకోవాలి. ఈ దోశ కూడా చాలా పలచగా వస్తుందండి, మనకి అంటుకోవడం కూడా ఉండదు. ఈజీగానే మనకి టర్న్ చేసుకోవచ్చు, అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి, చాలా పలచగా వచ్చింది. ఇదిగోండి, ముక్క చేస్తుంటే కూడా పలచగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.